మెగాస్టార్ చిరంజీవి 60+ లో కూడా 40- లా కనిపిస్తూ ఇంకా మార్కెట్ నేలిస్తున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్ గా తెల్ల జుట్టు తెల్ల గడ్డంతో షాక్ ఇవ్వబోతున్నాడు. గాడ్ ఫాదర్ లో ఆల్మోస్ట్ అలానే కనిపించాడు. కానీ ఇప్పుడు చేయబోయే సినిమాలో కంప్లీట్ భారతీయుడిలో కమల్ వేసిన తాత గెటప్ ని చిరు రిపీట్ చేయబోతున్నాడు. మన్మధుడు నాకు కూడా ఇప్పుడు నల్లటి జుట్టుకి తెల్లటి పెయింట్ వేసుకోబోతున్నాడు. అందుకు కారణాలు కూడా ట్విస్ట్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా తెల్ల జుట్టు తెల్లగడ్డంతో కనిపిస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే కదా. విశ్వంభర్లో గెటప్ ఉండబోతోందట. ఈ మధ్య భోళాశంకర్ కోసమో లేదంటే వాల్తేర్ వీరయ్య కోసం మొత్తానికి గుండు గెటప్ ట్రై చేశాడు, కానీ ఎక్కడ పెద్దగా యూజ్ చేయలేదు. కానీ ఈసారి కమల్ హాసన్ భారతీయుల్లో వేసిన గెటప్ ను మించేలా మెగా ప్లాన్ జరుగుతోంది. చిరు 20 ఏళ్ల కొడుక్కి తండ్రిగా కనిపించబోతున్నట్ట. తను గతం, తను చేసిన సాహసాలు తన కొడుక్కి వివరించే సీన్ తో విశ్వంభర మొదలు కానుందట. దీంతో చిరు ఫస్ట్ టైం తన ఏజ్ కి తగ్గ పాత్రలో కనిపించబోతున్నాడని తేలిపోతోంది. కింగ్ నాగార్జున కూడా ఇంచుమించు చిరు దారిలోనే నడవబోతున్నాడు. రిటైర్డ్ ఐపీఎస్ గా శేఖర్ కమల మేకింగ్ లో ధనుష్ చేసే మూవీలో కనిపించబోతున్నట్ట. నిజానికి టాలీవుడ్ టాప్ స్టార్స్ లో బాలయ్య భగవంత్ కేసర్ లో యంగ్ స్టర్స్ కి తండ్రిగా ఏజ్ బార్ రోల్ వేశాడు. వెంకీ అయితే దృశ్యంలో కాలేజీకి వెళ్లే కూతురికి తండ్రిగా కనిపించాడు. ఇలా ఇద్దరు 50s లేదంటే 60s ఏజ్ కి తగ్గ పాత్రలు వేశారు. ఎటొచ్చి చిరు నాగలే ఇప్పుడిప్పుడే ఈ దారిలో నడుస్తున్నట్టున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్, రజనీకాంత్, కమల్ హాసన్ ఇలా అంతా అమితాబ్ రూట్ లో ఏజ్ కి తగ్గ పాత్రలు వేస్తూ రూట్ మారిస్తే ఇప్పుడిప్పుడే ఆ దారిలో నడిచేందుకు చిరు లెక్క మార్చాడు. నాగ్ మెగాస్టార్ అడుగుజాడల్లో నడిచేలా కనిపిస్తున్నాడు.